యేసయ్యకు మాత్రమే మహిమ కలుగునుగాక. ప్రార్థించేద్దాం. పరిశుద్ధము నమ్మదగిన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్దిసేపు మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితేనే మా జీవితాలకు ఆశీర్వాదం, మీరు మాట్లాడితేనే మా జీవితాలకు విలువ. అట్టిని దివ్యవాక్కు మా అందరికీ వినిపించి ఒక లోతైన పాఠాన్ని నేర్చుకుని కృపనిమ్మని యేసు నామమును వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రియులారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామం ఈ రాత్రికాల సమయంలో మన మధ్యను బహుగా మహిమపరచబడుతుండగా, ప్రేమతో నన్ను ఆహ్వానించిన ప్రియులు స్టీఫెన్ అయ్య గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీరు ఎల్లరికూ యేసు నామములో నిండు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ చెల్లి ఎప్సి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. పిల్లరా, చాలా సంతోషం. అనేక దినాల తర్వాత రావడానికి ప్రభు చూపిన మంచి కృపను బట్టి దేవునికి ఎంతైనా వందనస్తున్నాయి. పగలు మీరందరూ ఈస్టర్ పండుగ జరుపుకున్నారు కదా, పునరుద్ధాన ఆదివారాన్ని జరుపుకున్నారు కదా. సో నేను పుట్టింది కూడా ఈస్టర్ రోజునే. సో టెక్నికల్లీ ఇది నా బర్త్డే అన్నమాట. అంటే పగలు, ఆఫ్ కోర్స్ బోత్ నైట్. అయితే 2 సార్లు కూడా నేను పగలు నరసాపురంలో, ఇప్పుడు రాత్రి. నేను ఎక్కువగా ఒక మంచి కార్యక్రమం, మెయిన్లీ నా పుట్టినరోజు ఉన్నప్పుడు, ఒక ప్రాముఖ్యమైన దినం ఉన్నప్పుడు నేను దేవుని దగ్గర ఎక్కువ గడపడానికి ఇష్టపడుతూ ఉంటాను. బలిపీఠం మీద ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాను. సో ప్రభు నాకు ఈ రోజున కూడా ఆయన బలిపీఠం ఉండడానికి ప్రభు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి ఎంతైనా వందనస్తున్నాయి. మీరు మధ్యాహ్నం ఐఎమ్ షూర్ మీరు ఒక చక్కని లేఖన భాగాన్ని విన్నారు. ఇప్పుడు నేను కూడా ఈస్టర్ పండుగ గురించినటువంటి లేదా పునరుద్ధాన ఆదివారం గురించినటువంటి ఒక సందర్భాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మీకు ఒక విషయం చెప్పనా, చాలా సందర్భాల్లో మనం ప్రాముఖ్యమైనది పట్టుకుని ఆ చిన్న డీటెయిల్ని వదిలేస్తూ ఉంటాం. ప్రాముఖ్యమైన మాటలు పట్టుకుని చిన్న డీటెయిల్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. అదేంటంటే 1914వ సంవత్సరం నుంచి 1924వ సంవత్సరం వరకు, అంటే 10 సంవత్సరాలు దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. ఎంత కరువు వచ్చిందంటే ఇక మామూలుగా కాదనమాట. కర్రపెండలం దుంపలు తిందామన్నా కానీ ఫలించని విధంగా పరిస్థితులు మారిపోయాయి. ఏమి తినడానికి లేదు, తాగడానికి లేదు. అలాంటి సందర్భంలో బ్రిటిష్ నుంచి, ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి కొందరు మిషనరీలు వచ్చారు. అందులో ఒక మిషనరీ, మెథడిస్ట్ మిషనరీ వచ్చాడు. ఈ సైడ్ మొత్తం బాప్టిస్ట్ వారు ఎక్కువ వచ్చారు. ఇంకా ఆ సైడ్కి వెళ్తే లోథరన్స్ వచ్చారు. ఇలా పంచుకున్నారనమాట. అలాగా అక్కడికి మాత్రం ఆ పై ఉత్తరాంధ్రలో, దక్షిణాంధ్ర ఈ ప్రాంతం అంతా ఈ మెథడిస్ట్ వారు వచ్చారు. వచ్చి వీళ్ళందరికీ 10 సంవత్సరాలు వర్షం లేని చోట, కూలి పనులు లేని చోట, రూపాయి లేని చోట వాళ్ళకి కూలి పనిచ్చి, రోజుకి 4 రూపాయలు కూలి పనిచ్చి, వారికి ఫుడ్ పెట్టి, కూలి ప్లస్ ఫుడ్ పెట్టి, అప్పట్లో మెతుకు అనేవారు. ఇప్పుడు కూడా మనం అన్నం అని పిలుస్తాం. అప్పట్లో మెతుకులను పెట్టేవారు. అందుకని 10 సంవత్సరాలు ఆ కూలీలను పోషించారు కనుక ఆ ఊరి పేరు మెతుకు అని వచ్చింది. ఆ ఊరి పేరు ఏం పేరు? మెతుకు. తర్వాత వచ్చింది ఎవరు ఇంతకని? మెథడిస్ట్ మిషనరీ కదా. అందుకు బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత దీని అంతటిని కూడా ప్రాంతాలుగా విభాగిస్తున్నప్పుడు అప్పుడు ఆ జిల్లాకి ఆ ఊరి పేరు పెట్టారు. అందుకే నేటి వరకు ఆ ప్రాంతం పేరు మెదక్ జిల్లా. వారు కట్టిన ఊరు, ఆ కట్టిన మందిరం ఇప్పుడు ఎంత పెద్దదని అంటే, ఈ ఆసియా ఖండంలోకెల్లా అతిపెద్ద మందిరం మెదక్ చర్చ్ అని అంటాం కదా, అది మెదక్ చర్చ్ అన్నమాట. అంటే నేను చెప్పడం ప్రయత్నిస్తున్నానంటే, దేవుని బిడలైన వారు ఒకరికి ఆహారం ఇచ్చేటువంటి వారు, దేవుని బిడలైన వారు ఒకరికి ఉపయోగపడేటువంటి వారు, దేవుని బిడలైన వారు ఒక కొవ్వొత్తు లాంటి వారు. తమ్మును తాము కరిగించుకుంటారు, మరొకరికి విలువనిచ్చేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి, దట్స్ వై హి కేమ్ టు దిస్ వరల్డ్. యేసు ప్రభు ఈ లోకానికి అందుకే వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన్ను తాను మనకి బలిగా అర్పించుకున్నాడు. తన్ను తాను మనకి సజీవయాగముగా అర్పించుకున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రికలో భక్తుడు అంటాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణాన్ని పెట్టి
సమాధిని జయించి తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన దాన్ని కొందరు ఈస్టర్ అని పిలుస్తున్నారు, కొందరు ఆ పునరుద్ధానం ఈస్టర్ అంటే అలా పిలవకూడదని కొందరు పిలుస్తున్నారు. ఏదేమన్నప్పటికీ పేర్లు వేరైనా దాని అంశం మాత్రం ఒకటే. ఏంటంటే ఇండీడ్ క్రైస్ట్ హ్యాస్ రైజన్ ఫ్రమ్ ద డెత్, మరణమును జయించి క్రీస్తు లేచాడు అన్న సంగతి మనం గమనించాలి. మీరు చాలా చోట్లకి వెళ్తే సమ్మక్క గద్దె, సారక్క గద్దె, పలానా వారి గద్దె, పలానా వారి గద్దె అని కొన్ని చోట్ల గద్దెలు కనబడతాయి. గద్దె అంటే అర్థం ఏంటంటే ఆ హైందవ ధర్మంలో ఆ బాగా బ్రతికి మంచిగా పేరు తెచ్చుకున్న వాళ్ళు చనిపోతే వారి సమాధిని వారు గద్దెగా చేసేవారు, సమాధులను వారు గద్దెగా ఉండేవారు. అలా కాకుండా ముస్లింలు కనుక చనిపోరనుకోండి, ఆ వ్యక్తి చనిపోయిన చోట మనం ఉంటే మనకు మేలని చెప్పి దాన్ని ఎలాగ మార్చారంటే దర్గా అన్నారు. ఏమన్నారు? ఈయన చనిపోతే ఏమన్నారు? గద్దె అన్నారు. ఈయన చనిపోతే, వీళ్ళు చనిపోతే, ముస్లింలు చనిపోతే ఏమన్నారు? దర్గా అన్నారు. కానీ ఈ దర్గాలు మన దగ్గర లేవు, గద్దెలు మన దగ్గర లేవు. ఎందుకంటే దేవుడు ఆయన సమాధిలో కుళ్ళిపోలేదు కనుక, దేవుడి యొక్క శవం, దేవుని యొక్క శరీరము నేలలో అంటుకుపోలేదు గనుక, దేవుని ఆ సమాధిలోనే నేటికి లేడు గనుక, సమాధిని జయించి మరణపు ముళ్ళను విరిచి ఆ ఖాళీ సమాధిని లేచాడు గనుక ఈ నేటి వరకు కూడా ఆయన సజీవుడు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి పునరుద్ధానంలో ఒక చిన్న దీన్ని ఏమంటారంటే ఇట్స్ ఎ మైన్యూట్ డీటెయిల్, చాలా చిన్నది కానీ చాలా ప్రాముఖ్యమైనది. చాలా సందర్భాల్లో దాన్ని మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. అసలు ఆ చిన్న విషయాన్ని మీ ముందుంచి అక్కడి నుంచి ఒక 4 సంగతులు మీ ముందుంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 4వ వచనం చదవగా చిత్తగిద్దాం. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండగా వేరుగా ఒక చోట చుట్టి పెట్టియుండుటయు. చూడండి, వాక్యం చెప్తుంది తలరుమాలు చుట్టి పెట్టి పక్కన పెట్టారు. అండర్లైన్ చేయండి సార్ అన్నమాట. తలరుమాలు మనం ఎప్పుడు చూసినా దేన్ని పట్టించుకుంటామంటే దేవుడు లేచిన సంగతిని మనం బాగా గుర్తెట్టుకుంటాం. దేవుడు లేచి అందరికీ కనబడిన సంగతిని మనం బాగా గుర్తెట్టుకుంటాం. యేసు ప్రభు సిలువ శ్రమల్ని బాగా గుర్తుపెట్టుకుంటాం, రైట్? యేసయ్య 7 మాటలు బాగా గుర్తుపెట్టుకుంటాం కదా. యేసు ప్రభు కోసం అరిమతని యోసేపు 50 సేర్ల అత్తరు పట్టుకొస్తే దాన్ని మనం గుర్తెట్టుకుంటాం. పొంతు పిలాతు చేతులు కడుక్కుంటే దాన్ని మనం గుర్తెట్టుకుంటాం. పేతురు నేను ఎవరినో ఎరుగను అనగానే కోడి కూసిందట, అది మనం గుర్తెట్టుకుంటాం. ఇన్ని గుర్తుపెట్టుకుంటాం. చివరికి మగ్దలేని మరియ తెల్లవారుజామునే వచ్చి, అది 4 గంటల, అది 4వ రోజున చాలా తెల్లవారుజామునే వచ్చి ఆమె సుగంధ ద్రవ్యాలు అర్పించడానికి వచ్చిందని మనం గుర్తుపెట్టుకుంటాం. బట్ వాట్ మిస్సింగ్ ఈజ్, కానీ మనం ఏమి మిస్ అయిపోతున్నామండి అంటే తలరుమాలు మడత పెట్టి చుట్టి పెట్టి ఒక ప్రక్కన పెట్టిన సంగతిని మనం పెద్ద గుర్తెట్టుకోం. చాలా సందర్భాల్లో అవును కదా అనిపిస్తుంది కదా మీకు. మరి ఒకవేళ మనం అంత పట్టించుకోని విషయం అనుకోండి, అంత అవసరం లేని విషయం అనుకోండి, దేవుని యొక్క వాక్యం ఎంత ప్రత్యేకంగా వాక్యం, దేవుని యొక్క మాటలు అంటే సున్నైనా పుల్లైనా తప్పిపోదట. దేవుని యొక్క వాక్యానికి ఉన్నంత గొప్ప శక్తి అది. డియర్ ఫ్రెండ్స్, ఇంత గొప్ప శక్తివంతమైన వాక్యంలో ఈ చిన్న వివరాన్ని మీ కళ్ళ ముందు పెడతాను. అసలు ఎందుకు ఈ పునరుద్ధానంలో తలరుమాలు
చుట్టి ప్రక్కన పెట్టారు. తల రుమాలు యొక్క విశిష్టమైన గుణం ఏమిటి, అసలు ఎందుకు పెట్టాలండి అంటే, లేవ్యాకాండము 16వ అధ్యాయము 23వ వచనం, లేవ్యాకాండము 16వ అధ్యాయం 23వ వచనంలో ప్రధాన యాజకుడు ఏం చేయాలో వాక్యం అక్కడ చెప్తుంది. చూడండి ఒకసారి. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకొనిన అదే తన వస్త్రాలు తీసి అక్కడే వాటిని చాలు తలపైకెత్తారు. ఇక్కడ ఏం చెప్పింది సహోదర అమ్మగారు ఏమని చదివారు? పరిశుద్ధ గ్రంథంలో అహరోను ఎవరండి అంటే ప్రధాన యాజకుడు. చెప్పండి, ఏ యాజకుడు? ఇప్పుడు క్రైస్తవ్యంలో చిన్న పెద్ద ఇలా తేడాలు ఎలాగున్నాయో, బిషప్ ఆర్చ్ బిషప్ లాంటి ఎలాగున్నాయో, పలానా డినామినేషన్ ఎలాగున్నాయో, లేవీలు కూడా అతిపెద్ద తెగవారు ఎవరండి అంటే అహరోను వారు ప్రధాన యాజకులు అన్నమాట. ఈ ప్రధాన యాజకుడు ఏం చేయాలంటే మందిరంలోకి వెళ్ళినప్పుడు, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు తలపైకెత్తాలి. అతి పరిశుద్ధ స్థలానికి వచ్చినప్పుడు తాను దేవునికి బలర్పించిన తరువాత ఆ బలిపీఠం మీద ప్రజలు ఇచ్చిన రక్తమును, అది కోడె రక్తము కానీ, మేకల రక్తము కానీ, గొర్రెపిల్ల రక్తము కానీ, నిర్దోషమగు ఏడాది ఆ యొక్క గొర్రెపిల్ల లేదా పొట్టేలు లేదా లేత దూడ యొక్క ఆ రక్తమును తీసుకుని ఎక్కడ ప్రోక్షించాలని అంటే పరిశుద్ధ స్థలం మీద ప్రోక్షించాలి. గమనించాలి మీరు, ఈ పరిశుద్ధ స్థలం మీద ప్రోక్షించిన తర్వాత తాను ఏ వస్త్రమైతే వేసుకున్నాడో ఆ వస్త్రాన్ని ఏం చేయాలి? అక్కడే విడిచిపెట్టాలి. అది ఎవరి రూలు? ప్రధాన యాజకుని రూలు. లేవ్యాకాండం 16వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా, లేవ్యాకాండం 16వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా ప్రధాన యాజకుడు ఏం చేయాలి? తన వస్త్రాల్ని అక్కడే ఉంచేయాలి. ఇప్పుడు యేసు ప్రభు లోకానికి దేనికి వచ్చాడంటే ప్రధాన యాజకుడుగా వచ్చాడు. హెబ్రీ గ్రంథకర్త ఒక మంచి మాట అంటాడు, ప్రభువా నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము. అక్కడ నిరంతరం అనే పదం ఎందుకు వాడాడు చెప్పనా? మీరు జకర్యాని చూస్తే తన వంతు వచ్చెను అంటాడు. అంటే అప్పట్లో ఎవరు పడితే వెళ్ళడానికి వీళ్ళు, వారికి వంతులు వస్తాయి. వంతు వచ్చినప్పుడు ఈ వారమంతా ఈందే, మళ్ళా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు తనకు వంతు వస్తుంది. ఎవరికైనా వంతులు వారిగా వస్తుంది. కానీ యేసు ప్రభుకి వంతులక్కర్లే, నిరంతరము ప్రధాన యాజకుడు. మరి నిరంతరము ప్రధాన యాజకుడు ఏం చేయాలి? ప్రజలకు బదులుగా బలర్పించాలి. ప్రజల శాపములకు బదులుగా బలర్పించాలి. ప్రజలకు శాపగ్రస్తమైన బ్రతుకు తీసి అది దీవెనకరంగా మార్చబడడానికి. సో ది హై ప్రీస్ట్ హస్ టు కమ్ అప్ విత్ an offering. ఇక ప్రధాన యాజకుడు వచ్చి బలర్పించాలి. మరి దేవుడి లోకానికి వచ్చి బలి అర్పించాడు. అదే తననే బలిగా అర్పించుకున్నాడు. తానే ప్రధాన యాజకుడుగా వచ్చాడు గనక మరి ఆ వస్త్రాన్ని ఏం చేయాలి? అక్కడే విడిచిపెట్టాలి కదా. అందుకని ప్రభు ఏం చేశాడనంటే మన పాపములకు ప్రాయశ్చిత్తార్థముగా చేయడానికి ఆయన వస్త్రములో అచ్చటనే విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి సంగమా, హల్లెలూయా. ఇదిగో ఈ మాట్లాడిస్తున్న వాళ్ళరా, ఇక్కడ తల రుమాలు, నారబట్టలు ఎందుకు ప్రక్కన పెట్టబడి ఉన్నాయి అని ఆలోచన చేస్తే అది మన పాపములకు ప్రాయశ్చిత్తార్థము చేసిన ప్రధాన యాజకుణ్ణి మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇదిగో సమాప్తమైనది అన్న పదం ఎవరు చెప్పారు? ఇట్ ఈస్ ఫినిష్డ్. చెప్పండి ఒకసారి. కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఏమన్నది చెప్పనా? ఇట్ ఈస్ ఫినిష్డ్ అని లేదు, ఇట్ ఈస్ పెయిడ్ అని ఉంది. ఫినిష్డ్ అంటే పని అయిపోయింది, పెయిడ్ అంటే కట్టేశారు, చెల్లించారు. ఇప్పుడు యేసు ప్రభు కలువరి సిలువలో ఉండి ఇట్ ఈస్ పెయిడ్ అన్నాడంటే అర్థం ఏంటంటే మీరు అర్పించాల్సిన దాన్ని నేను అర్పించేశాను. దేవునికి స్తోత్రం. మరి అర్పించిన తర్వాత అహరోను ఏం చేయాలి? వస్త్రాలు విడిచిపెట్టాలి కదా. అందుకని దేవుడు తన వస్త్రాలను అచ్చటని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు గమనించారా? పరలోకంలో స్థాయిని విడిచిపెట్టాడు,
పరలోకంలో కోటాను కోట్ల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధులని కొనియాడబడుతున్న ఆ ఘనతను, మహిమ, ప్రభావాన్ని, తేజస్సుని విడిచిపెట్టేసిన ఈ దేవుడు, ఈ లోకానికి తన దైవత్వాన్ని విడిచిపెట్టిన ఈ దేవుడు, తన కుమారత్వాన్ని విడిచిపెట్టిన ఈ దేవుడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండే ఆ స్థాయిని విడిచిపెట్టిన దేవుడు ఈ లోకానికి వచ్చి చివరికి తన వస్త్రాన్ని కూడా మన కొరకు దారబోసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేనికి దారబోసాడు చెప్పనా? మనందరికి బదులుగా ఆయన కలువరి సిలువలో మన పాపమునకు వెల చెల్లించడానికి. ఇక్కడ నువ్వు చూచిన చెడు చూపులు, ఇక్కడ మనం మాట్లాడిన చెడు మాటలు, ఇక్కడ మనం ఆలోచించిన చెడు తలంపులు, ఇక్కడ మనం నడిచిన చెడు నడతలు, ఇక్కడ మనం ప్రవర్తించిన చెడు, ప్రతి విధమైన చెడు ప్రవర్తన దేవుడి దగ్గర ఏం చేయబడిందో చెప్పనా? మనందరికీ బదులుగా ఆయనే కలువరిసుడు అర్పించి ప్రధాన యాజకుడుగా ఆ వస్త్రాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళాడు. నెంబర్ 1, ఈ యొక్క పునరుద్ధానములో నేటి సేవకులమైన మనము, నేటి విశ్వాసులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము గమనించవలసింది, పునరుద్ధానములో నారబట్టలు, తలరుమాలు ఎందుకు ప్రక్కన విడిచిపెట్టబడ్డాయంటే, మొదటి కారణం మనందరికి బదులుగా మనందరి పాప భారాన్ని ప్రభు ఏం చేశాడు? భరించాడు అన్న సంగతి మనం గమనించాలి. కొందరు ఏమనుకుంటారంటే, నా భారాన్ని నేనే మోసుకుంటాను అనుకుంటారు, నా శాపాన్ని నేనే మోసుకోవాలి అనుకుంటారు. బైబిల్లో ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు. తన పాపాన్ని తనే మోసుకున్నాడు, తన భారాన్ని తనే మోసుకున్నాడు. అతను ఎవరో చెప్పనా? యూదా ఇస్కరియోతు. చెప్పండి ఒకసారి. యూదా ఇస్కరియోతు ఎంతకు అమ్మేశాడు? వెండి నాణేలకు అమ్మేశాడు. ఆగండి ఒకసారి. అమ్మేసిన పెద్ద మనిషి, అయ్యో పాపమమ్మ, నిరపరాధ రక్తాన్ని చిందించాను అని ఏం చేశాడు? డబ్బుని వాళ్ళకి ఇచ్చేసాడు. వాళ్ళే ఉన్నారంటే, ఆ రక్తపు సొమ్మేదో నువ్వే ఉంచుకో అన్నారు. ఆగండి ఒకసారి. ఇప్పుడు ఒక దొంగ ఎలాగొచ్చి, అతను దొంగ అనే సంగతి మనకు తెలియదు, ఓ 10 లక్షలు ఇలా పాడేసి వెళ్ళిపోయాడు. ప్రభువా, మరి మేము 10 లక్షలు ఈ సీలింగ్ వేయాలి, ఇంకా అవసరమైన పనులు చేయాలి కాబట్టి నువ్వు ఇచ్చావని తీసుకుంటామా? ఇది ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు అని క్వశ్చన్ చేసి మాది కాదు అని పట్టుకెళ్ళి పోలీసులకు ఇచ్చేద్దామా? ఖచ్చితంగా ఏం చేస్తామంటే, దేవుడిచ్చిన సొమ్ము కదా అయ్యగారు, దేవుడికే వాడండి అని మనందరూ ఏం చేస్తాం? ఆలోచిస్తాం. ఆయన కూడా ఆయన ఇల్లు బాగలేదు. ఇందాక నేను ఇంటికి వెళ్ళాను, లాస్ట్ ఇయర్ వెళ్ళాను, అదే ఇల్లు. ఇప్పుడు వెళ్ళాను, అదే ఇల్లు. బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఏ కట్టినుందో ఇప్పుడు అదే కట్టినుంది. బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఆ ఏ తలగళ్ళు ఉన్నాయో ఇప్పుడు అయ్యే ఉన్నాయి. పెద్ద మార్పు ఏమి లేదు, కానీ మందిరంలో మాత్రం చక్కని మార్పు తీసుకొచ్చాడు. ఇప్పుడు అక్కడి నుంచి చూస్తుంటే చుట్టూ కరెంటు పోయిందేమో, ఈ ఉన్న లైట్లు అబ్బా చాలా బాగుంది అంటే, మీ సేవకుడి యొక్క లక్షణం ఏంటండి అంటే, తాను ప్రేమించే భార్య ఎలా పడుకున్నా పర్లేదు, తన కూతురు తన కొడుకు ఎక్కడ పడుకున్నా పర్లేదు, సంఘానికి వచ్చే వాళ్ళు మాత్రం సరిగా ఆరాధించాలి అని సంఘం యొక్క అందాన్ని చూసుకున్నాడు సేవకుడు. కనుక ఆయనకి మీరు కూడా ఏం చేస్తారంటే, అయ్యా మీ శ్రమను చూచిన దేవుడు మీకు ఇచ్చేసాడండి, కాబట్టి మీరు వాడుకోండి అని అంటారు. కానీ అక్కడ ఏం జరిగిందో చెప్పనా? డబ్బులు పట్టుకొచ్చిస్తే, ఒరే ఇది దోపుడు సొమ్మురా, ఇది పొడుపు సొమ్మురా, ఇది ఒకళ్ళు అన్యాయంగా చేసిన సొమ్మురా, ఇది నిరపరాధ రక్తమును చెందించినది, మాకొద్దు అని ఇచ్చేశారంట. ఇచ్చేస్తే ఎవరు ఏం చేసేస్తారు చెప్పనా? రక్తపు పొలము కొన్నారు. గమనించాలి మీరు, రక్తపు పొలము కొంటే, ఛీ నా కానుక వీళ్ళు తీసుకోలేదు, ఛీ నేను క్షమాపణ అడిగితే నా క్షమాపణ వీళ్ళు ఒప్పుకోలేదు, ఇంకా నా బ్రతుకు అనవసరం అని చెప్పి తన చేసిన తప్పుకి తానే ఉరిపెట్టుకుని చనిపోయాడు. మీకు విషయం చెప్పనా? యూదా ఇస్కరియోతు ఉరిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాసేపు ఉంటే, కొద్ది రోజులు, కొన్ని గంటలు ఆగుంటే యేసు ప్రభువే అతనికి బదులుగా, ఇతను చెట్టు మీద వేలాడదీయబడినకు బదులు యేసు ప్రభువే మ్రాను మీద కాసేపు ఉంటే ఆయనే వేలాడబడదీయబడేవాడు. దేవునికి స్తోత్రం. చివరికి యూదా ఇస్కరియోతు పాపాన్ని కూడా ఆయన ఏం చేసేవాడు? క్షమించేవాడు, అర్పించేవాడు. కానీ తన పాప భారమును యూదా ఇస్కరియోతే మోసుకున్నాడు. మనలో చాలామంది ఇలాగే ఉంటారు.
కదా. ఎవరి పాప భారాన్ని వారే మోస్తారు. మీరు ఎక్కడ చూసినా నెత్తి మీద భారాలు పట్టుకుని వెళ్ళేవారు కనబడుతున్నారు. కాళ్ళకు చెప్పులు లేకుండా ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేస్తున్న వారుగా ఉన్నారు. ఈ దారిలో తింటాకి లేక, ఈ భయంకరమైన వాతావరణంలో నడవలేక సొమ్మసిల్లిపోయి పడిపోయిన వారు ఉన్నారు. ఎక్కలేక మెట్లెక్కి వారే ఉన్నారు. ఆ క్యూలోనే చాలా మంది చనిపోయారు. ఏంటి? ఎవరు భారాన్ని వారే మోసుకుంటుంటే మనందరి భారం భరించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మీద, ఈ పునరుద్ధానుడైన యేసు ప్రభు మీద మన భారము భరించినప్పుడు ఆయన మనలను ఆదుకునే దేవుడు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం. యూదా ఇస్కరియోతు వలె డోంట్ క్యారీ యువర్ ఓన్ బర్డెన్. నీ సొంత భారాన్ని మోయవద్దు. మీకు విషయం చెప్పనా? టేబుల్ ఉందా? హలో, టేబుల్ ఉందా? టేబుల్ మీద 10 వస్తువులు పెట్టామనుకో, ఆ రూమ్ కొంచెం ఖాళీగా కనిపిస్తుంది. అదే టేబుల్ మీద 10 వస్తువులు రూమ్ కింద ఫ్లోర్ మీద, నేల మీద పెట్టేసామనుకో, ఆ రూమ్ కొంచెం ఇరుగ్గా ఉంటుంది. అందుకే ఈ బల్ల, ప్రభు అంటాడు ప్రత్యక్ష గుడాలో ఒక బల్ల ఉంది. ఆ బల్ల మీద మీరు ఏం చేస్తారంటే, మీ సముఖపు రొట్టెలు కింద పెట్టకండి, బల్ల మీద పెట్టండి. ఎందుకో చెప్పనా? ఆ బల్ల యేసు ప్రభు. ఈ రొట్టెల భారాన్ని, నీ భారాన్ని, లోకం యొక్క భారాన్ని ఆయన మోసుకుని పోయేవాడు. దేవునికి స్తోత్రం. ఒక ప్రధాన యాజకుడుగా మనందరి పాప భారములను పరిశుద్ధ స్థలం మీద ఆయనే మోసుకుని పోయే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నెంబర్ 1, పునరుద్ధానము ద్వారా మనం గమనించవలసిన మొట్టమొదటి మాట ఏంటంటే, హీ క్యారీడ్ అవర్ ఓన్ బర్డెన్స్. మన సొంత భారాలని ఆయన భరించి సన్నపు నార వస్త్రాలను, తన యొక్క తల రుమాలను ఆయన విడిచి ప్రక్కన పెట్టి ఒక ప్రధాన యాజకుడిగా ప్రభు ఈ లోకానికి వచ్చి ముందుకు వెళ్ళాడు అన్న సంగతి మనం గమనించాలి. అది మొట్టమొదటి మాట. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అక్కడ ఆ నార బట్టలు 7వ వచనం చదవండి. 21:7, 27 చూడండి ఒకసారి. నార బట్టలు పడి ఉండటయు, తల రుమాలు, వినండి, తల రుమాలు, నార బట్టలు రెండు కలిపి లేవు. నార బట్టలు, తల రుమాలు రెండు కలిపి లేవు. ఎలాగున్నాయి? వేరువేరుగా ఉన్నాయి. ఎందుకు వేరువేరుగా ఉన్నాయి? కొంచెం ధ్యానం చేద్దామా? ఓకేనా? మనందరూ ధ్యానం చేద్దాం, కొంత లోతుగా వెళదాం. ప్రభు మన అందరితో మాట్లాడును గాక. మీకు విషయం చెప్పనా? బైబిల్లో ఒక ఆయన అంటాడు, లెమియేలు గారు అంటారు, సంగతి దాచుట దేవునికి ఘనత అంటాడు. చెప్పండి, సంగతి దాచుట, ఆ సంగతిని శోధించుట రాజులకు ఘనత అంటాడు. సంగతిని శోధిస్తే ఎవరికి ఘనత? మరి ఇక్కడ దాచాడు. సో హీస్ గాడ్. సంగతిని శోధించబోతున్నాం, మనమే ఆ రాజులు మగుదుముగాక. సో మీరు ఎప్పుడు గమనించండి, ఒక వాక్యాన్ని మనం లోతుగా ధ్యానం చేస్తున్నామంటే మన స్థాయి మామూలు స్థాయి నుండి రాజంతటి స్థాయికి వెళ్ళిపోతుందన్నమాట అని మనం గమనించాలి. సరే, ఈ సన్నపు నార బట్టల గురించి ఇప్పుడు దాకా చెప్పాను. ప్రధాన యాజకుడు ఒక చోట ఉంచేయాలి అని మీకు చెప్పాను అన్నట్టు. రెండవదిగా, ఈ ప్రధాన యాజకుడి ఈ నార బట్టలు, తల రుమాలు రెండు పక్క పక్కన లేకుండా వేరువేరుగా ఉన్నాయి. ఎందుకు అలా వేరుగా ఉన్నాయి అంటే, ఇలా చూడండి ఒకసారి. అప్పట్లో ఒక యూదుడు కనుక చనిపోయాడు అనుకోండి, వారు ఆ కాలికి ఏం చేస్తారండి అంటే, ఆ కాలికి, ఆ కాలు నుంచి తల వరకు మొత్తం వస్త్రాన్ని చుట్టేస్తారు, టైట్గా చుడతారు. టైట్గా చుట్టిన తర్వాత అది మొదటి వస్త్రం. రెండవదిగా మరో వస్త్రం కడతారు. ఇది కూడా టైట్గానే ఉంటుంది. ఎందుకు వస్త్రం కట్టేస్తారు చెప్పాలి? ఎందుకు ఒక వస్త్రం కట్టేస్తారు? ఇప్పుడు ఇంకా తలసరి వస్త్రాన్ని మరలా కడతారు. కట్టిన తర్వాత మూడవదిగా తల రుమాలు చుట్టరు, తల రుమాలు కట్టరు. తల రుమాలు అలాగా జస్ట్ ఆ వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తి మీద అలా వేస్తారు అంతే. ఆమె ఇలా చూడండి. నెంబర్ 1, మొదటగా ఏమైంది? సన్నపు నార వస్త్రాలను కట్టారు. తర్వాత సన్నపు నార వస్త్రాలు కట్టి మరలా రెండో వస్త్రాన్ని కట్టారు. ఇప్పుడు 2 వస్త్రాలు అయ్యాయి. మూడవదిగా తల రుమాలు అతని మీద కప్పుతారు. ఎందుకు అనుకుంటున్నారు? అదొక ఇండికేషన్ అన్నమాట. ఇండికేషన్ ఏంటంటే, ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది అనుకోండి,
కాటన్ పెట్టారు, అయినా బ్లడ్ ముందుకు వచ్చేసింది. మళ్ళా అది ఆవిడ కట్టింది, అయినా బ్లడ్ వచ్చేసింది. మరలా క్లాత్ కట్టింది, మళ్ళా బ్లడ్ వచ్చేసింది. అంటే అర్థం ఏంటి? రక్తం ఏమైపోతుంది? ఆగట్లేదు అని అర్థం. అంటే ఈ క్లాత్ మనకు చెబుతున్న నర్సు గారు చెప్తుంది ఏంటంటే రక్తం ఆగట్లేదు అని చెబుతుంది. అలాగే మరి యేసు ప్రభు 3 రోజుల క్రితం చనిపోయినప్పుడు చర్మం కుళ్ళిపోతుంది కదా, చీము నెత్తురు వాటర్ కలిసిపోయి బట్టలు పాడైపోతాయిగా. ఈ పై వస్త్రం పాడైపోయి ఆ కుళ్ళు కొంచెం వచ్చి 2వ లేయర్కి, ఆ 2వ లేయర్ కూడా కుళ్ళిపోయి పై వస్త్రానికి 3 రోజులకు వస్త్రం మారిపోవాలి, నల్లగా అయిపోయి అక్కడి నుంచి దూరం చూడ కంపు కొట్టేయాలి. మరి దిగినోళ్ళు ప్రతి దగ్గరికి వెళ్ళి చూడలేరు కదా, అందుకు దూరంగా ఉండి ఆ వస్త్రాన్ని మాత్రం చూస్తే ఆ వస్త్రం తెల్లగా ఉందనుకో శవం ఇంకా కుళ్ళిపోలేదు అని అర్థం. ఆ వస్త్రం నల్లగా అయిపోయిందనుకో ఆ శవం కుళ్ళిపోయిందని అర్థం. మరి ఇప్పుడు యేసు ప్రభు మామూలు మనిషి అయితే, యేసు ప్రభు మామూలు బలి అయితే, యేసు ప్రభు సమాధిని జయించలేకపోయిండుంటే అతని ప్రేత వస్త్రాలన్నీ ఏమైపోవాలి? కుళ్ళిపోవాలి, నల్లగా మారిపోవాలి, మాసిపోవాలి. కానీ అతని వస్త్రం ఏం చేయబడింది? చక్కగా ఒబ్బుడిగా మడత పెట్టి పక్కన పెట్టారు. అంటే అర్థం ఏంటో చెప్పన పిల్లరా? అతని శరీరము కుళ్ళిపోలేదు అని అర్థము. దేవునికి స్తోత్రం. ఎందుకు కుళ్ళిపోలేదు చెప్పను? ఎందుకు కుళ్ళిపోలేదో 16వ అధ్యాయము జీవ మార్గములు నీవు నాకు తెలియచేసెదవు. ఓకే. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఓకే. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో కరెక్ట్. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని అది పాయింట్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. అక్కడ ఎందుకంటే కుళ్ళిపోలేదంటే దేవుడు ముందే చెప్పాడు. దావీదు కీర్తనకాడు మాత్రమే, తన ఒక ప్రవక్త. ముందుగా ప్రొఫెసీ చెప్పాడు, ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం ఏంటో చెప్పన, హలో యేసు ప్రభుని మీరు చంపేసిన ఆయన చావడో. యేసు ప్రభుని చంపేసిన చావడు, ఎందుకంటే ఆయన సజీవుడు. ఊరుకోవాయ్, కొడితే సీమ్ పట్టదేటి, గుచ్చెత్తే లోపల కుళ్ళిపోదేటి, ఒళ్ళంతా సీరెత్తే బాడీ మొత్తం కుళ్ళిపోదేటి, మొత్తం సీమరాదేటి, నొక్కితే రస కారిపోదేటి, కారదు. ఎందుకంటే ఆ పరిశుద్ధిని ఆయన కుళ్ళిపోనివ్వడు గనుక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంగమా, ఈ మాటలు గమనిస్తున్న వాళ్ళరా, తల రుమాలు ప్రక్కన ఎందుకు పెట్టబడిందంటే క్రైస్ట్ బాడీ వాజ్ నాట్ డీకంపోజ్. ఆయన యొక్క శరీరం కుళ్ళిపోలేదు. చాలా మంది అనుకుంటున్నారు యేసు ప్రభు 3 మేకులు కూడా పీక్కోలేకపోయాడు అనుకుంటున్నారు. చాలా మంది అనుకుంటున్నారు యేసు ప్రభు ఆడ కాదు మగ కాదు, అందుకేదో నపుంసకుల్లాగా సున్ని వేసుకున్నారు అని కొందరు మాట్లాడుతున్నారు. అంటున్నారండి, అబేబేబే ఆ శవాన్ని పూజిస్తారేటండి, ఆడెవడో ఎక్కడో చనిపోయినాడు అన్ని పూజిస్తారేటండి అంటుంటే తల రుమాలు సాక్ష్యం చెప్తుంది. ఆయన కుళ్ళిపోయి ఉండుంటే, ఆయన శవమైపోయి ఉండుంటే, భూలోకంలో అదే మట్టిలో మట్టిగా కలిసిపోయి ఉండుంటే, దుమ్ములో దుమ్ముగా ధూళిలో ధూళిగా కలిసిపోయి కనుక ఉండుంటే ఈ పై వస్త్రం ఏమైపోవాలి? కుళ్ళిపోవాలి. కానీ అక్కడ కొల్లకుండా ఎందుకుందంటే యేసు ప్రభు సజీవుడయ్యాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఆలకిస్తున్న వారు నెంబర్ 1, ఎందుకు నారబట్టలు తల రుమాలు అక్కడే విడిచిపెట్టారంటే మన ప్రధాన యాజకుడు మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు అని మొట్టమొదటిగా మనం గమనించాం. రెండవదిగా ఎందుకు నారబట్టలు ఎద్ద ఉండకుండా తల రుమాలు ప్రక్కనే పెట్టబడిందంటే క్రైస్ట్ వాజ్ నాట్ డీకంపోజ్. ఆయన కుళ్ళిపోలేదు. అమ్మా, కుళ్ళిపోని దేవుడు నిన్ను కుళ్ళు బట్టనివ్వడు. ఒకరు వచ్చి అన్నారు, అయ్యా మా వాడికి బాగాలేదు, వచ్చి కొంచెం ప్రార్థన చేయండి అన్న. నా దాసుడికి బాగాలేదు, కొంచెం ప్రార్థన చేయండి అన్నారు. వస్తాను, ఆగండి, ప్రార్థన చేస్తున్నాను అని అందరికీ ప్రార్థన చేస్తాను. పాప మీరు కంగారు పడిపోతారు. అయ్యా ప్రభా రండి, కొంచెం మా వాడు చచ్చిపోయేలాగా ఉన్నాడు, కొంచెం మీరు రండి ప్రార్థన చేస్తున్నాను అని అందరికీ ప్రార్థన చేస్తాను. ఇలాగా ఒకడు వచ్చి అంటాడు, కంగారు పడుకో, బోధకుణ్ణి నువ్వేమీ టెన్షన్ పెట్టుకో, మీ వాడు ఆల్రెడీ చనిపోయాడు. ప్రభు అంటాడు, చావడం సార్ చనిపోయాడు,
ఊపిరాగిపోయింది, రక్తం నల్లగా మారిపోద్ది, నల్లగా మారిపో రక్తం నీరుగా వచ్చేస్తుంది, ఆ నీరు చర్మాన్ని కొల్లబెట్టేస్తుంది, వెంట్రుకలు ఊడిపోతాయి, కళ్ళు రాలిపోతాయి, ముక్కు దానంతగా ఊడిపోతుంది, ఈ పళ్ళు తెల్లగా మారిపోతాయి, చర్మం అంతా పాడైపోతుంది, కుళ్ళిపోతాడు. సార్ నా మాట మీద నమ్మకం ఉంచు, అతడు ఏమాత్రం కుళ్ళిపోడు. నా ప్రభు చెప్తుంది కూడా అదే. ఏ పరిస్థితి అయితే అలా మారిపోయింది అనుకుంటున్నావో నీ పరిస్థితి కుళ్ళిపోదు, నీకు అవమానం రాదు. కట్టలేకపోయిన నీ ఇల్లు మధ్యలో ప్రారంభించబడుతుంది, తీర్చలేని అప్పు తీర్చబడుతుంది, ముందుకు వెళ్ళని జీవితం ముందుకు వెళుతుంది. ఎలాగనగా మనం నడిపిస్తుంది మనిషి కాదు, మానవ బలం కాదు, ఒక వ్యవస్థ కాదు, మనల్ని నడిపిస్తుంది పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువే. కుళ్ళిపోని దేవుడే మన ముందుండి మనల్ని సజీవుడుగా నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొందరికి చదువులు మధ్యలో ఆగిపోయాయని, నా బ్రతుకు ఇలాగ అయిపోయిందని, మా పరిస్థితి ఇలాగ అయిపోయిందని బైబిల్లో క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పనా? సోమవారం నాడు ఒక అమ్మగారు లేచిందట, మన్న ఏరుకుందంట. కాదు రేపొద్దున పొద్దున లెగాలి ఓ పని చేస్తానాగని చెప్పి ఎక్కువగా ఏరేసుకుందంట. యాయి నెక్స్ట్ డే లేకుండా నిద్ర వదమని ఆవిడ తలంతు. మామూలుగా లేచింది, నిన్న మన్న చాలా బాగుంది, పెనం మీద కాల్చుకుంటే చాలా బాగుంది, అప్పుగొప్పం వల్ల తేనెలాగా ఉంది అందుకే అనగానే అమ్మగారికి ఇంకా ఆకలేసేసి ముఖం కడుక్కుని తిందామని ఇలా వెళితే అది కాస్త కంపు కొట్టేస్తుందండి. అమ్మ బాబా ఇలా కంపు కొట్టేస్తుంది బాబా అని చెప్పి పాడేసి ఆ రోజంతా ఆకలితో ఉంది ఆవిడ. ఈసారి పొద్దున్నే సమానంగా ఓమేరు చొప్పున లెక్క చొప్పున ఏరుకుంది. ప్రభు అంటాడు శనివారం శుక్రవారం రేపు మీకు విశ్రాంతి దినం, మీరు పని చేయండి, కొంచెం ఎక్కువగా ఏరుకోండి. కాదు మొన్న మన సోవలమ్మకి కొంచెం ఎక్కువగా ఏరుకుంటూ కుళ్ళిపోయిందంట కదా, మనకి ఎందుకు ఆయన చెప్పాడు ఏరుకున్నారండి అంటే అందరూ అనుకుంటున్నారు కుళ్ళిపోద్ది 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 అంటే ఆ నెక్స్ట్ డే కుళ్ళలేదట. దేవునికి స్తోత్రం, అది తాజాగా ఉంది. హల్లెలూయా. ఇలాంటి సభలోడు జరుగుతుంది 3 రోజులు అందరూ ఇలాగ ఉండిపోయారు. ఇలాగున్నారా 3 రోజులకి ఇంక రత్తలేదు, ఇంక ఇలా 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 ఉండిపోయిందంట. కొందరేమో ఇలా బాసిపెట్లు వేసుకున్నారంట, ఇలా బాసిపెట్లు వేసుకుని 3వ రోజు ఇంకెక్కడ వస్తుంది ఇలా బాసిపెట్లు వేసుకున్న గంట కనుక కూర్చున్నాను మీరు లెగ్గలరా అని లెగుతారు మీరు అప్పుడు కదా. అలాగ 3 రోజులు జరిగిందంట. ప్రభు అర్థమైపోయింది, కాదు భోజనం పెట్టండి ఊరుకో ప్రభా, మా దగ్గర ఎక్కడ ఉన్నాయి, ఏదో ఏదో ఏముంది మీ దగ్గర, మా దగ్గర 3 రోజుల క్రితం ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఆగండి, 5 రోజుల క్రితం 3 రోజుల క్రితం వండిన చేప ఇప్పటికి బాగుంటుందా? పులస అనుకోండి, నిన్న వండింది యాల పెడితే కథ బాగుంటుంది కదా, తెలుసా? పులస తిన్నారా? నిన్న వండింది యాలంతా 24 hours కనుక ఉంటే పొద్దునకి బాగుంటుంది. అలాగే 4 రోజులు ఉంచుకున్నారనుకోండి పోతుంది. కొన్ని సరిగానే ఉంటాయి, కానీ 3 రోజుల క్రితం వండిన చేప బాగుంటుందా? కుళ్ళిపోయిందే. 3 రోజుల క్రితం వండినట్టు రొట్టె బాగుంటుందా? కుళ్ళిపోయిందే. నా ప్రభు అంటాడు అది నిజమే కుళ్ళిపోయింది. అందుకే వాళ్ళ అమ్మాడికి ఎట్లా బాగుండుంటే రే 3 రోజులు అయిపోయింది అన్నం తినలేదా బాబా, తిను బాబు తిను అని బెదులాడి పెట్టేసును. కానీ కుళ్ళిపోయింది కాబట్టి వాళ్ళ అమ్మ కూడా పెట్టలేదు అనుకుంటా. ఇప్పుడు ఎప్పుడైతే యేసయ్య చేతులకు వచ్చాయో అవి కుళ్ళిపోలేదో అనేక మందికి ఉపయోగకరముగా తాజాపరచబడ్డాయి. దేవునికి స్తోత్రం. అమ్మా, నువ్వే సంసారము పాడైపోతుందని బాధపడుతున్నావు, ఏ కుటుంబము పాడైపోతుందని బాధపడుతున్నావు, ఏ సంఘము దాని వ్యవస్థ పాడైపోతుందని బాధపడుతున్నావో నా ప్రభు అంటాడు అది కుళ్ళిపోదు. ఎలయనగా మన కుళ్ళు పట్టని దేవుడు, పాడవ్వని దేవుడు, సమాధిలో కుంగి కృషించిపోని దేవుడు, మనము ఆరాధన చేస్తున్న దేవుడు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదా. నెంబర్ 1, పునరుద్ధానము చెందిన ప్రభు ప్రధాన యాజకుడిగా మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి. నెంబర్ 2, పునరుద్ధానము చెందిన దేవుడు
కుళ్ళు పట్టనివాడు అని మనం గమనించాం. ఇక మూడవదిగా అసలు ఎందుకు ఈ వస్త్రాన్ని ఇలా చేస్తారు, ఎందుకు ఈ వస్త్రాన్ని ఇలా పెట్టారండి? నెంబర్ 1 మనం ప్రధాని ఆన్సర్ కూడా రెఫరెన్స్ తీసుకున్నాం. నెంబర్ 2 మనం ఏం చేసాం, అది కుళ్ళు పోలేదు అన్నదానికి గుర్తు అని చెప్పాం కదా. మూడవదిగా నేను ఇటీవలే అమెరికా వెళ్ళాను లాస్ట్ ఇయర్ ఈ సమయానికి, తెలుసు కదన్నా మీకు, లాస్ట్ ఇయర్ సమయానికి అమెరికాలో ఉన్నాను. అమెరికాలో ఉన్నప్పుడు నేను హోటల్లో నుంచి బయటకు రాగానే కాలిఫోర్నియా శాన్ బెర్నార్డినో అనే ప్రాంతంలో ఉన్నాను. ఆ హోటల్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆయన ఎవరో అంత పొడుగున్నాడు, బిల్లే చాలా పొడుగున్నాడు, ఆయన మంచి బలంగా ఉన్నాడు. చూసారా, కోస్తే ఊరికి సరిపోతాడన్నారు కదా, ఆయన కోస్తే నియోజకవర్గం సరిపోతాడనమాట, అంత లావుగా. ఆయన తగ్గట్టే ఆవిడ కూడా అంత పొడుగు. వాళ్ళు ఇలా ముట్టుకుంటే కందిపోతారేమో, నేను కలరే కదా, కనుక నల్లగా అనిపించాను వాళ్ళ మధ్యలో. అత్తమాను నా కలర్ చూసుకుంటా ఉండేవాడిని నేను, ప్రభు నలగైపోతాడేమో అని అనుకోని. కానీ అక్కడ అంత కలరు. ఎందుకు విషయం ఏంటండి అంటే, అలాటండి లేవీల గోత్రంలోంచి వచ్చిన ఒక రబ్బుని అంటండి. హనీమూన్కి అమెరికా వచ్చారంట ఆయన, తన భార్య ఆయన అక్కడికి వచ్చారంట. అందరు చెప్పుకుంటారు కదా ఈయన రబ్బుని అని. ఎలాగో యూదులతో మాట్లాడింది లేదు, ఈదులతో మాట్లాడదామని దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడడం మొదలెట్టాను. ఎప్పుడు మాట్లాడినా ఇలాగే చూసేవాడిని. ఆయన అంత పొడుగున్నాడు. తప్పేముంది, నా తల పైకెత్తివాడదనమాట. తల పైకెత్తి మాట్లాడుతుంటే చాలా బాగా మాట్లాడాడు. తన మిస్సెస్ కూడా చాలా బాగా మాట్లాడింది. ఆయన అన్నారు, మేము హోటల్కి వస్తున్నామని మాకు వీళ్ళు ఫ్రీ కాంప్లిమెంటరీ ఫుడ్ ఇచ్చారు, నీకు $250 అయిపోతాయి కదా. ఆ $250 అంటే సంథింగ్ ఇదొక 9, ఇదొక 9, 18, ఇదొక సగం, దగ్గర 24,000 దాకా నీకు అయిపోతాయి కదా, మాతో రా భోజనం చేద్దుగాని రా అని పిలిచారు. దట్స్ ఫైన్, చాలా సంతోషం అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత తన క్రెడిట్ కార్డ్ అని మర్చిపోయాడు. గమనించాలి మీరు, ఆ క్రెడిట్ కార్డు నేను తెస్తాను ఆగని చెప్పి ఆయన పైకి వెళుతూ ఏం చేశాడు చెప్పనా, తన భార్య స్వీట్ స్టే హియర్ అని అన్నాడు. అమ్మ మీరు ఇక్కడ ఉండండి, తీయని హృదయం అన్నాం కదా, తీయని హృదయం అని ఇక్కడ ఉండని చెప్పి అప్పుడు దాకా ఎక్కడుందంటే ఇక్కడ పెట్టుకున్నాడు దాన్ని. ఎప్పుడైతే వెళదాం అనుకున్నాడో ఆ టవల్ తీసి ఇలా దులిపి దాన్ని చక్కగా మడత పెట్టి సీటు దగ్గర పెట్టి వెళ్ళాడు. నాకు ఈ వాక్యం తెలుసు కదా, నాకు ఈ సందర్భం తెలుసు కదా, అప్పుడే మనం ఎప్పుడు చదివేశాం కదా దీన్ని. అప్పుడు నేను కావాలని, సార్ ఇట్స్ యువర్ రిజర్వ్ సీట్, ఇది నీకు సీట్ రిజర్వ్ చేయబడి ఉంది, వై డిడ్ యూ ఫోల్డ్ యువర్ టవల్, నీ టవల్ని మీరు ఎందుకు ఫోల్డ్ చేశారని అంటే అన్నాడు. మా అండర్స్టాండింగ్లో యూదుల సాంఘిక శాస్త్రంలో ఒక గుణం ఉందంట. అదేంటంటే, ఎక్కడైతే ఒక చోట ఒకరు తన సొంత టవల్ మడత పెట్టారో దాని అర్థం ఏంటంటే అక్కడికి వారు మరలా వస్తున్నారు అని అర్థం అట. దేవునికి స్తోత్రం. సో అది అక్కడ వాళ్ళకి సిగ్నల్, హలో నేను మరలా ఎక్కడికి వస్తున్నాను అని అర్థం. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ అందరూ ఫ్రీ బస్సు వాడుతున్నారు కదా అన్న, జాగ్రత్త. ఒకప్పుడు మీరు పొదపవే అనివారు అనుకో, వాళ్ళు వెళ్ళేవారు కాదు. ఎందుకని, లేవు కాబట్టి. ఇప్పుడు మనం అలా అంటే చాలు, ఆధార్ కార్డు తీసుకుని రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ బస్సు ఎక్కారని ఇంట్లో దిగేస్తారు కనుక జాగ్రత్తగా మాటలు మాట్లాడండి. సరే, ఇప్పుడు సీట్ ఒక బస్సు ఎంతమంది ఎక్కాలి? రూల్ ప్రకారం 63 మంది ఎక్కాలి, తెలుసా? సరే, 63 మంది ఎక్కాలి. కానీ ఎంతమంది ఎక్కుతున్నారు? 100 మంది ఎక్కుతున్నారు. మరి అప్పుడు సీట్ లేవనుక మీరు ఏం చేస్తారు? బస్సుని ఎక్కే సీటు కాకుండా లాస్ట్కి వెళ్ళి కచ్చీపిని తీసుకుని కిటికీలో నుంచి ఎక్కడేస్తారు? సీటు మీద వేస్తారు. ఎందుకని? హలో, సీటు మాది, ఎక్కడో లేట్ అయినా ఇక్కడికి వస్తాను. అర్థమైందా? ఎక్కడ కచ్చిపేశారు మీరు? అమెరికాలో ఆయన కచ్చిపేశాడు, సమాధిలో యేసుప్రభువు కూడా ఏమేశాడు? కచ్చిపేశాడు. రుమాలేసి అంటే అర్థం చెప్పనా? రుమాలేసి నువ్వు అంటున్నావు నేను వస్తానని, రుమాలేసిన ఆయన అంటున్నాడు నేను వస్తానని. రుమాలు మడత పెట్టిన ప్రభు అంటున్నాడు ఈ లోకానికి నేను మరలా రాబోతున్నాను అని అర్థం. గట్టిగా చప్పట్లను కొడుతూ, అది అక్కడ మర్మం. అక్కడ లోతైన పాఠం ఏంటి చెప్పనా? అది అర్థమవుతుందా? సో ఇక్కడ దేవునికి వాక్యం చెబుతున్న సత్యం ఏమిటండి అంటే, ప్రభుత్వ రుమాలు మడత పెట్టాడంటే నేను వచ్చాను, సచ్చాను, లేచాను, మరలా.
నేను మరలా ఈ లోకానికి రాబోతున్నాను. పునరుద్ధానము చెప్పే మూడవ శ్రేష్టమైన పాఠం ఏంటి చెప్పన? జీసస్ ఈస్ గోనా కమ్ బ్యాక్. యేసు ప్రభు ఈ లోకానికి మరలా రాబోతున్నాడు. నెంబర్ 1, ప్రధాన యాజకుడిగా మన బదులు ప్రాయశ్చిత్తార్థము చేశాడు. పునరుద్ధానము చెందిన ప్రభు అంటాడు, నేను కుళ్ళిపోలేదు. అండ్ సో యు డు, నీవు కూడా పాడవవు అని చెప్తున్నాడు, నీవు కుళ్ళు పట్టవు అని చెప్తున్నాడు. 2, మూడవదిగా తల రుమాలు చెప్పే శ్రేష్టమైన పాఠం ఏంటంటే ఆయన మరలా ఈ లోకానికి రాబోతున్నాడు. సిద్ధమా? ఈరోజు పునరుద్ధారణకు వచ్చేయడం కాదు, లేచినాడురా సమాధి గెలచినాడురా. నీ పాటలు పాడినంత మాత్రాన ఇంతకు మధ్య శ్మశానాల పండుగ చేసుకున్నారా? శ్మశాన పండుగ తీయటరు, సమాధుల పండుగ వెళ్ళారా? సమాధి పండుగకి వెళ్ళారా? వెళ్ళలేదా? మనందరూ ఒక్కొక్క పూలం అయితేని మనము అంతే. సమాధుల పండుగ చేయమండి. సమాధుల పండుగ చేసి అంతిమంగా ఏంటంటే డెకరేట్ చేస్తున్నారు. దేనికి డెకరేషన్ చేస్తున్నారు? ఇదిగో ఇక్కడ మా నాన్న చచ్చిపోయాడు, దేవునికి రాకల్లో మా నాన్న మరలా లెగిస్తాడు అనేదో ఒక మూఢనమ్మకంతో దీనివల్ల నువ్వు దేవునికి రాకడికి ఎత్తపడవు. చక్కని తెల్ల వస్త్రాలు ధరించుకుని ముసుగు వేసి కానుకిచ్చి వాక్యమును ఎరిగిన వారం కాబట్టి that doesn't guarantee your placement and your status in the kingdom of God on his return. ప్రభు వచ్చినప్పుడు అది నీ చోటున అక్కడ స్థిర నిశ్చయం చేయదు. ఎవరనంటే నువ్వు దేవుని కొరకు పడే సిద్ధపాటుని, దేవుని కొరకు పడే ఆ యొక్క స్థితిని నిరంతరం మనము సిద్ధపాటు కలిగిన వారముగా మనందరం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ట్రైన్లో కొడైకెనాల్ వెళ్తుంటే సాధారణంగా ప్రయాణంలో ఏం పాట పాడతారు? ప్రయాణాల్లో ఆనందయాత్ర ఇలాంటి పాటలు పాడతారు కదా. లేకపోతే నేను వెళ్ళేమా ఇలాంటి పాటలు పాడతారు. వాళ్ళందరూ డోలకి తెచ్చుకున్నారు, ఎక్కడికో సంగీతానికి వెళ్తున్నారు. వీళ్ళందరూ పెద్ద బ్యాచ్, కందుర్లు మంచి గట్టుకున్నాయి, తాళాలు అన్ని మంచి బ్యాచ్. వీళ్ళందరూ ఏం పాట పాడుతున్నారని అంటే, నేను జస్ట్ ఏసీ సెకండ్ ఏసీలో ఉన్నాను, వీరు థర్డ్ క్లాస్లో ఉన్నారు, నాది లాస్ట్కి అనమాట. వెళ్ళేటప్పటికి వీళ్ళందరూ నా గురి నీవేన ప్రభు, అక్కడి నుంచి రిమిక్స్ కడలి పాలైన, ఎందుకప్పటికి అది ఎక్కడ చెప్పనా బ్రిడ్జు కడలి పాలైనప్పటికీ నది మీద ఉంది, పెన్నా నది మీద ఉంది అందుకు. అది ఇది ఎక్కడ గొడవ ప్రభు, మేము వెళ్తుంది పెన్నా నది మీద వెళ్తున్నాం, వీళ్ళేమో కడలి పాలైపోయినా పర్లేదు అంటున్నారు అని చెప్పి ఆ స్వరం వింటూ యాండి ఏమైనా అర్థం ఉందా? పెన్నా నది మొన్నే యాక్సిడెంట్ అయ్యింది, పడిపోరంట, మనం కూడా పడిపోతాం, కడలి పాలైన అంటున్నారు, నా గురి నీవంటున్నారని అంటే ఆయన అన్నాడు, ఏంటి సార్, ఏంటి బాబు, ఇది నేను పాడినా పోతామో పాడకపోయినా పోతాం, ఏది మనకు శాశ్వతం కాదు. నేను ఈ క్షణంలో చనిపోతే నా డోలకు వదిలేసి, నా బైబిల్ వదిలేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానన్న స్థిర నిశ్చయం నాకుంది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నిశ్చయం నీకుందా? మర్చిపోని మీ ఊళ్ళో కరోనా వచ్చిందా? హలో, వచ్చిందా? రాలేదా? వచ్చింది. నీకు వచ్చిందమ్మా? రైట్. మీ అందరికీ కరోనా వచ్చే ఉంటుంది, చూసే కూడా ఉండుంటారు. ముక్కులో పెట్టారా? టెస్ట్లకి పెట్టారా? సరే. సలేవని తీసారా? రైట్. ప్రపంచమంతా ఏం చేసింది మీకు చెప్పనా? ప్రపంచమంతా బిక్కుమంటా ఉంది. ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం తిరిగింది. ప్రపంచమంతా డబ్బులెట్టింది. టాటా గారు ఉన్నారు కదా, ఆయన పేరు రతన్ టాటా 1500 కోట్లు ఇచ్చాడు. బోళ్ళంత మంది కోటాను కోట్ల రూపాయలు ఇచ్చారు. మన ఆంధ్ర వాళ్ళు మాత్రం రేగుడియాలు పట్టుకున్నారు. చెప్పనేందుకో, ప్రపంచానికి భయం ఉంది, చచ్చిపోతామన్న భయం, మనోళ్ళకి ధైర్యం. అందుకే ఎలాగో బతుకుతాం కాబట్టి బతుకున్నామనుకో, రేపొద్దున పచ్చడి వేసుకుని పచ్చిపులుసు కాసుకుని రేగుడియాలు తినేద్దాం అనుకుని మనిషి ఏం చేశారు చెప్పన? ప్రపంచమంతా ఒక ఎత్తు అయితే మనోళ్ళు మాత్రం మరో ఎత్తుతో గుమ్మడొడియాలని, రేగుడియాలని, పిండొడియాలను పట్టుకున్నారు. సిద్ధపాటు లేదు. కొంచెం ఎండెక్కు కాలితే పోయేలాగా ఉన్నాను, ఎండ కొంచెం ఎక్కువ కడితే పోయేలాగా ఉన్నాం. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తావు చెప్పనా? ప్రభువా, మెళ్ళో పెద్ద లావైన గొలుసేసుకుందాం అనుకుంటున్నాను ఆయన, నువ్వే సహాయం చెప్పు. అమ్మ, ఎండ గట్టి కడితే పోయేలాగా ఉన్నాం. ఒక్కరోజు టాబ్లెట్ వేసుకోకపోతే బాత్రూమ్కి వెళ్ళలేవు అయ్యా. ఒక్కరోజు టాబ్లెట్ వేసుకోకపోతే అంటాం రాదాయా మనకి. పొలం అంట తోమితే కానీ కలర్ మళ్ళా రాదాయా మనకి.
గట్టిగా తింటే అరగదు మనకి. ఆరోగ్యమా అంతంత మాత్రం, అప్పులు బోళ్ళంతా. ఈ సమయంలో నువ్వు దేని కొరకు కనిపెట్టాలో చెప్పనా? రెండవ రాకడ కొరకు మనుషులు కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు మహిమ స్వరూపముగా వచ్చినప్పుడు ఎత్తబడు గుంపులో నన్నుంచి ప్రభువా అనే మాట మనం ప్రార్థించగలగాలి. విశ్వాస ప్రార్థన ఏవై ఉండాలో చెప్పనా? దేవుని యొక్క రాకడ గురించిన ప్రార్థన అయి ఉండాలి. అపవాది చాలా తెలివైన వాడండి. నీకు భారాన్నెట్టి, నీకు శ్రమనెట్టి, కన్నీరెట్టి, ఇబ్బంది ఎట్టి, వస్త్రహీనత ఎట్టి, ఉపద్రవం పెట్టి, ఇవన్నీ పెట్టి, శాశ్వతము కాని ఇవి పెట్టి శాశ్వతమైన పరలోక రాజ్యం కొరకు ప్రార్థన చేసే మనుషులే మారిపోయారు. మీరు ఎప్పుడు చూసినా జుట్టు ఊడిపోతుందండి, జుట్టు కోసం ప్రార్థించేయండి. కళ్ళు కనపడతలేదండి, కళ్ళు కోసం ప్రార్థన. ట్యాన్ వచ్చేసిందండి. మరి ట్యాన్ రాకుండా మీరు ఏమన్నా గూగుల్ కంపెనీలో ఎంప్లాయీలు ఎట్టి ట్యాన్ రాకుండా ఉంటాకి తప్పదు. పొద్దున్న లేచి కష్టపడాల్సిన వాళ్ళు ట్యాన్ వస్తుంది. ట్యాన్ రాకుండా పిల్లలు ఎలాగన్నా చాలా తెల్లగా ఉండేదండి, నల్లగా. ఇది ఎక్కడ కూడా ఇదేమైనా రంగైనా శాశ్వతం ఏంటండి వెదవది? ఎవరు శాశ్వతం? పుట్టినప్పుడు ఎర్రగా పుట్టేస్తాడు, ఆయన కలర్ పడిపోయింది, మా ఇంట్లో ఎవరు నల్లగా తెల్లగా లేడు, అక్కడే తెల్లగా ఉన్నాడు. మీరు ఎప్పుడు కూడా గమనించండి, పుట్టిన వెంటనే వాడి చెవులు గమనించాలి. చెవులు నల్లగా ఉన్నాయంటే బాడీ కూడా నల్లగా వచ్చేస్తుంది. చెవులు తెల్లగా ఉన్నాయంటే బాడీ మొత్తం, చెవులే శాశ్వతం, ఇంక ఇది కాదు. కాబట్టి డొప్ప చెవుల వెనకాలన్న చెవులు పిలిచేవాళ్ళని కనిపెడితే చాలు. ఇది కాదమ్మా నీకు కావాల్సింది. అయ్యా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టాలి, పాస్టర్ గారు కదా వడ్డీకి ఇచ్చాను, వడ్డీ డబ్బులు అసలు కాదంట, వడ్డీ డబ్బులు వచ్చేలాగా ఇన్ని చేస్తున్నావు కదా బిల్లే, ఎంత బాగుందమ్మా. పిడకల బిజినెస్ అంట ఆవిడది, పిడకల బిజినెస్ అంట. ఆ పిడకల బిజినెస్ గ్యాస్ ఉన్న ఈ దినాల్లో పిడకలు కొంటాడు ఎవడన్నానే, ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు మీరు ఏం వండుతారు? పిడకలు వండుతారు. అది మనకు అవమానకరం కదా. అంటే వ్యాపారం కోసం డెవలప్ చేయాలి. ఇన్ని డెవలప్మెంట్ల కోసం ప్రార్థన చేశారు కానీ దేవుని యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభువుని ప్రార్థన చేశారా? గుళ్ళోకి వచ్చి కూడా ఆడపిల్లలతో తప్పుడు సంబంధాలండి, గుళ్ళోకి వచ్చి కూడా పొరుగువాని భర్తలతో తప్పుడు సంబంధాలండి, గుళ్ళోకి వచ్చి కూడా లవర్లను వెతుక్కుంటున్నారండి, పాస్టర్ గారు కూడా తిరిగి లవర్లను వెతుక్కుంటున్నారండి, కూడా పరిచర్యకు వెళ్ళి పరిచర్య చేయడం మానేసేసి అక్కడ వాళ్ళ నెంబర్లు తీసుకోవడం, వీళ్ళ నెంబర్లు తీసుకోవడం, కెమెరామ్యాన్ నెంబర్ తీసుకోవడం, సౌండ్ సిస్టమ్ వాళ్ళ నెంబర్ తీసుకోవడం. అమ్మ మీరు దేనికి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు, అసలు ఏ పని నిమిత్తం వచ్చావు? భయం లేకుండా పోతుంది దేవుడు అంటే బొత్తిగా. మనం చిన్నప్పటి నుంచి మందులో దేవుడి లోకానికి వస్తున్నాడు. ఏమండి బాప్తిజం అని చెప్పిన మొట్టమొదటి వర్తమానం చెప్పిన, హలో రాబోతున్న ఉగ్రతను తప్పించుకుంటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎవడు చెప్పాడురా నీకు రాబోతున్న ఉగ్రతను తప్పించబడతానని? దెబ్బకి అందరికీ మార్పు వచ్చింది. ఎంతగా చెవిటోడి చెవిలో శంఖ ఊదినట్టు ఇలాంటి సభలెట్టిన 40 రోజులు ప్రార్థన జరిగాయి. శుక్రవారం ప్రార్థన జరిగింది, ఇలా ఆదివారం పగలు జరిగింది. మరలా ఎందుకు ప్రార్థన? ప్రత్యేకంగా కూరలు, మళ్ళీ ఆయనకి అమౌంట్, సంతోషం, ఇది మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇదంతా అంటే ఏదో రకం నేను దేవుని రాకడ కొరకు కలంకము లేనిదిగా, ముడత లేనిదిగా, మచ్చ డాగు డంబము లేనిదిగా మనందరినీ తండ్రిన ప్రభు ఎదుట నిలబెట్టడానికి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. పునరుద్ధానము చెప్పే 3వ పాఠం ఏంటి చెప్పన? యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి చెబుతూ ఉంది. అది ఇప్పుడు 3 సంగతులు చెప్పాను. ఇక 4వ సంగతి చెప్పి నేను కొంచెం వాక్యానికి నేను ముందుకు వెళ్తాను. 20వ యోహాను సువార్త 20:14. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండడు చూచెను గాని, అంటే అప్పటికి యేసు ప్రభు మృతులలో నుంచి తిరిగి లేచాడు. తిరిగి లేచి చూడండి, చూచెను గాని ఆయన యేసు అని పెట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెదుకుతున్నావు అని ఆమెను అడుగగా ఆయన తోటమారి అనుకుని యేసుని ఏమనుకుందట? తలపైకెత్తి. ఎందుకు? ఇప్పుడు యేసు ప్రభు సమాధిని జయించడండి. అమ్మ బాబోయ్, నేను మళ్ళా రోమ వాళ్ళు కనబడితే మరలా సిలివేసేస్తారు బాబా,
మరలా ప్రధాన యాజకులు కనబడితే మరలా 33 వెండి నాణాలు ఇచ్చి కొట్టించేస్తారు బాబా అని ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలి? పరలోకం పారిపోవాలి, పరలోకం వెళ్ళిపోవాలి. కానీ ఆయన ఎక్కడున్నాడు? తోటలో ఉన్నాడు. చెప్పండి, ఎక్కడున్నాడు? ఎందుకు తోటలో ఉన్నాడు? ఎందుకు తోటలో ఉన్నాడు? ఎందుకంటే అసలు పాపము ఆరంభమైందే తోటలో. ఏదేను వనంలో పాపం ఎక్కడైతే ఆరంభమైందో అక్కడే ముగించడానికి ప్రభు తాను సమాధిని జయించి తిరిగి లేచి మహిమతో లేచిన తర్వాత హీ స్టిల్ బీన్ ఎట్ ది గార్డెన్. ఆయన ఇంకను తోటలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు చిన్న మాట చెప్పన, మొత్తం బైబిల్ అంతా ప్రత్యేకంగా ఈ పునరుద్ధానంలో తోట చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఎక్కడంటే యేసుప్రభుని అరెస్ట్ అయింది ఎక్కడ? తోటలో. యేసుప్రభు ప్రార్థన చేసింది ఎక్కడ? తోటలో. తర్వాత యేసుప్రభు మోకరించినప్పుడు రక్తము చెమట బిందులుగా కారిన అది ఎక్కడ? అన్ని తోటలోనే. చివరికి యేసుప్రభుని సమాధిలో పెట్టింది కూడా తోటలోనే. సమాధిని జయించి తిరిగి లేచి మొదటగా కనబడింది కూడా తోటలోనే. 5 మార్లు తోటకే ఎందుకు వచ్చాడు చెప్పన? పాపముకి ఆరంభం ఆ తోట గనుక. ఈ రోజుల్లో కూడా పొలాల్లో అదే పాపం జరుగుతుంది. పనికెళ్ళి కుదురుగా రారు, పనికెళ్ళి కూలి తీసుకుని సరిగ్గా రారు. అక్కడ ఈ రైతులతో తప్పుడు సంబంధాలు పెట్టుకోవడం, అక్కడికి వచ్చే పనులతో తప్పుడు సంబంధాలు పెట్టుకోవడం. ఎవరైనా వచ్చి యావే అంటే పడతారా మీరు? లే అంటే పడతారా మీరు? మీ ఆయన కాకుండా ఇంకొకటి కొడితే పడతారా మీరు? కానీ వాడు అన్నీ అంటాడు, అయినా పడతారు. నేను వాకింగ్ వెళ్తూ ఉంటాను. వాకింగ్ వెళ్తున్నప్పుడు సాయంత్రం వెళ్తాను. పగలు ఉదయం నాకు కుదరదు, లెగలేను. సాయంత్రం వెళ్తున్నప్పుడు కొందరు నాకు తెలిసిన వాళ్ళు, మన సబ్స్క్రైబర్లు ఉంటారు కదా, వాళ్ళు ఎవరి బళ్ళు ఎక్కేసి నాకు కనబడకుండా ఉండడం కొరకు ఆడు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు మౌనంగా మాట్లాడు అని ఇలాగేసేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకు ఈ రహస్య జీవితం? రూతు తోటలోకి వెళ్ళింది, కానీ పాపం ఈరోజు చాళ్ళకి వెళ్ళిన వాళ్ళు అదే తోటల్లో చెట్ల చాటున గుబురు చాటున తప్పు చేసే మనుషులు కనిపించడం లేదా? ఎంత దారుణం! తోటలోనే పాపము జరిగిందట. అందుకే అదే తోటలో ఆ పాపమును సమూల నాశనం చేయడానికి దేవుడు తోటమాలిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట చెప్పాలి. అదే తోటలో ప్రభు ఏం చిందించాడు? చెమట 2. చెప్పండి ఎందుకు? అదే తోటలో శపించినప్పుడు ఏమన్నాడు? ఒరే అబ్బాయి, నువ్వు చెమట గారుస్తావు అన్నాడు. అమ్మాయి, నువ్వు కానుపులో బాధపడతావు అన్నాడు. ఆగండి ఒకసారి. అసలు కానుపు అవ్వాలంటే ఏ ఉండాలి చెప్పనా? ఆడవారికి బ్లడ్ పుష్కలంగా ఉండాలి. మరి అదే తోటలో వీళ్ళు రక్తం చిందించారు, అదే తోటలో వీళ్ళు చెమట చిందించారు కనుక యేసు ప్రభు అదే తోటలో రక్తము చిందించాడు, అదే తోటలో చెమట కూడా చిందించాడు. ఎందుకు చెప్పనా? అదే తోటలో లేచాడు. అప్పటి శాపాన్ని మనకు దీవెనకరముగా మార్చడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విత్ క్రైస్ట్ యువర్ కర్స్ కెన్ బికమ్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. క్రీస్తుతో మన శాపము దీవెనకరంగా మారిపోతుంది, ఆశీర్వాదకరముగా మారిపోతుంది. ఇదంతా పునరుద్ధానము వలన. పునరుద్ధానం యొక్క శక్తి ఈ తోటమాలి యొక్క మహా గొప్ప కృప ఏంటో చెప్పిన, ఆ తోటమాలి ఏ ఒక్క మొక్క నశించుట ఆయనకి ఇష్టమో లేదు. ప్రతి మొక్క ఫలించడమే తోటమాలి యొక్క చిత్తం. నానా, నువ్వు మంచి ఫలించాడు కొమ్మ. దేవునికి ఇచ్చిన భర్తతో నువ్వు ఫలించాలి, దేవునికి ఇచ్చిన భార్యతో నువ్వు ఫలించాలి, దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాల్లో మీరు ఫలించాలి, ప్రభు మీకు ఇచ్చిన గృహాల్లో మీ యొక్క భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వల్ల మీరు అందరూ ఫలించాలి. అలా ఫలించాలి అని అంటే నీ శాపం ఏమవ్వాలి? దీవెనకరంగా మార్చబడాలంటే నీ ఒక్కసారి తోటమాలి వద్దకు రావాలి. అందుకే ఈరోజు నా ప్రసంగంలో ఆ తోటలో ఆ తోటమాలి, ఆ తల రుమాలు. చెప్పండి, ఆ తోట పాపమునకు ఆరంభమైంది, తల రుమాలు పాపితమైన దాన్ని మన అందరికీ బదులుగా ప్రధాన యాజకుడు ప్రాయశ్చిత్తార్థం చేసింది. తోటమాలి ఆ పాడైపోయిన దాన్ని, నాశనమైపోయిన మొక్కను మళ్ళా ఫలించడానికి లోకానికి వచ్చి మన అందరి కొరకు చనిపోయి
ఇట్టి పునరుద్ధానాన్ని నీకు నాకు అప్పగిస్తూ ఉండగా ప్రభుకి పునరుద్ధానైన మన దేవునికి మన జీవితాన్ని సమర్పిద్దాం. లోకంలో చాలామంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు సో కాల్ గాడ్ అండ్ గాడెసెస్ అనబడ్డారంతే, దేవుడు కాదు. దేవతలుగా పిలవబడ్డారు, దేవతలు కాదు కాదు కాదు. ఇదిగో నిజమైన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి సమాధిని జయించి తిరిగి లేచి నేటి వరకు ఖాళీ సమాధిగా ఉన్న ఆ సమాధి నిన్ను ప్రేమతో పిలుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు లేని హేరోదు అంతఃపురం కంటే క్రీస్తున్న సమాధి గొప్ప. క్రీస్తు లేని పెద్ద పెద్ద భవంతి కంటే క్రీస్తున్న చిన్న పాక గొప్ప. క్రీస్తు లేని పెద్ద పెద్ద మెగా సంఘాల కంటే క్రీస్తున్న ఇలాంటి చిన్న మంద ప్రభు దృష్టిలో గొప్ప. ఆ గొప్పను ఘనంగా కొనసాగిద్దాం, ఘనంగా ముగిద్దాం. పునరుద్ధానానికి ఆశీర్వాదాలు మనం అందరం పొందుకుందాం. అట్టి కృప ప్రభు మనకు అందరికి దయచేయునుగాక. షల్ వి ఆల్ స్టాండ్? అందరికి లేచి నిలబడదామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాద వచనాలకు కారణభూతుడా మా యేసు ప్రభువా, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. విరిచిన కృపకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ తోటలో తలరుమాలు తోటమాలిలో నుంచి శ్రేష్టమైన పాఠాలు మాకు తెలియజేశారు. విత్తబడిన వాక్యము మాలో బహుగా ఫలించడానికి సహాయం చేయండి. మా ప్రియులు స్టీఫెన్ గారిని, ప్రియ చెల్లి షీబా గారిని, వారి కుమారుడును కుమార్తెను, వారి కుటుంబాన్ని అంతటినీ దీవించండి. వారి సంఘాలను దీవించండి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ కృపలో వర్ధిల్లింప చేయండి. సంఘానికి అవసరమైన ప్రతి అవసరాన్ని మీ నా మహిమలో తీర్చి దీవెనకరంగా మార్చమని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. చెప్పలామే. రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెబుదాం.